హృదయపూర్వక స్వాగతం. మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జనం కోసం పనిచేయమన్న తండ్రికి కొడుకు, జనం కోసం పనిచేయండి నాన్న అనే కొడుకుకు తండ్రి ఎవరంటే తరిమేల అమరనాథ్ రెడ్డి గారు. వారి 15వ పుస్తకం చేదు నిజాలు ఈ పుస్తకావిష్కరణ సభకి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి ఒక వ్యక్తి. అతడు రాస్తే ప్రముఖ వార్త, మాట్లాడితే ఒక అద్భుత కవిత, మంచితనాన్ని పోగేసుకున్న ఒక పాత్రికేయుడు గంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారికి, ఆ వేలు చూపిన దిశలో నడుస్తున్న కవి అంటే అంబేద్కర్ ఆశయ సిద్ధిలో అడుగు వేస్తున్న కవి, మహాబోధి వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేస్తున్నటువంటి శ్రీమతి వికే అరుణమ్మ గారు, ఈ చేదు నిజాలు అన్న పుస్తకాన్ని కృతి స్వీకర్తగా స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి, తాత్విక అభిమాని. గతం లేదు, భవిష్యత్ ఇంకా రాలేదు, వర్తమానం మాత్రమే, ఈ క్షణం మాత్రమే నిజం అనేటువంటి ఒక తాత్విక సత్యాన్ని ప్రవచించినటువంటి తత్వవేత్త. మీ సంతోషానికి మీరే ముఖ్య కారకులు అనేటువంటి ఒక తాత్విక సత్యాన్ని ఈ ప్రపంచానికి ప్రవచించినటువంటి తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వచింతనలో మానవత నిలవడానికి తన అండదండల్ని అందించేటువంటి అమరనాథ్ రెడ్డి గారి సోదరుడు ఈ చేదు నిజాలు కృతి స్వీకర్త శ్రీ విశ్వనాథ్ గారికి, హృదయపూర్వకంగా ఆహ్వానం, వారికి నా నమస్కారం. ఈరోజు ఆవిష్కరిస్తున్నటువంటి పుస్తకం ఈ చేదు నిజాలు రచయిత ఈ సమావేశానికి ముఖ్య కారకుడు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి, పేదలంటే అనురక్తి, సేవలంటే ఆసక్తి ఉన్న అమరనాథ్ రెడ్డి గారికి, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి వారి బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అమరనాథ్ రెడ్డి గారి పుస్తకాలకు దాదాపు 3 పుస్తకాలకి అధ్యక్షుడిగానో, సమీక్షకుడిగానో, వక్తగానో విచ్చేయడం నాకున్నటువంటి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తాను. ఈరోజు ఈ సభలో
ఆవిష్కరిస్తున్నటువంటి చేదు నిజాలు కవితలు, కథలు ఉన్నటువంటి పుస్తకం. ఇందులో 11 కవితలున్నాయి, 28 కథలున్నాయి. అంతేకాదు ఈ పుస్తకంలో మంచి గంధం పూసేటువంటి మంచి మాటలు ఎక్కడ పేజీలో ఖాళీ ఉంటే అక్కడ అమర్నాథ్ రెడ్డి సేకరించి ప్రచురించడం ఈ పుస్తకానికి ఉన్నటువంటి మరొక అదనపు ఆకర్షణ అని నేను అనుకుంటాను. ప్రతి కవితలో పేదల ఘోష, పేదల భాష ఉండటం కారణంగా అమర్నాథ్ రెడ్డిని ప్రజా కవి అన్నాడు కాళోజీ, ప్రజా రచయిత అంటారు కొందరు. పేదల బాధనో లేకపోతే రక్తదానానికి సంబంధించిన అంశమో లేదా మత సామరస్యానికి చెందినటువంటి కారణాలను, మానవ మనస్తత్వ నైజాలు ఎట్లా ఉంటాయో, మనిషిలోని స్వార్థపు కుళ్ళు ఎట్లా ఈ సమాజంలో ఉందో ఈ పుస్తకంలో అమర్నాథ్ రెడ్డి గారు చాలా వ్యంగ్యంగా, హాస్యంగా, మనల్ని కుదిపేసేటువంటి మాటలతో మన హృదయాంతరాలలో లోపలి పొరల్లోకి వెళ్ళి మనల్ని అంతో ఇంతో ఆలోచింపజేసేటువంటి ఒక లోచనతో ఈ పుస్తకాన్ని రాశాడు అనటం నిస్సందేహం. ఈ కథల్లో చాలా చోట్ల సలీం మాలిక్ కనపడతాడు. ఒక కవిని, ఒక రచయితని ఒకరు అడిగారు, బాపు రమణలు ఇద్దరు గొప్ప స్నేహితులు కదా అని. కాదండి, వారిద్దరు స్నేహితులు కారు అన్నాడు. మరెవరు అంటే ఒకరు ఆత్మ, ఒకరు దేహం అన్నాడు. అట్లా ఈ మానవతలో ఒకరు ఆత్మగా ఒకరు దేహంగా నడుస్తున్న ఏక వ్యక్తులు వీరిద్దరు. కాబట్టి ఈ కథల్లో సలీం మాలిక్ చాలా కథల్లో ఒక పాత్రగా కనిపిస్తాడు. మన అనంతపూర్ కవి యామల నర్సిరెడ్డి కూడా వీళ్ళిద్దరిని గురించి ఒక మాట అంటాడు. అదేంటంటే, మానవత్వం అనే దేహానికి ఒక ఊపిరితిత్తి అమర్నాథ్ రెడ్డి అయితే రెండో ఊపిరితిత్తి సలీం మాలిక్ అంటాడు. కాబట్టి ఈ కథల్లో ఎక్కువగా అమర్నాథ్ రెడ్డి మధ్య, సలీం మాలిక్ మధ్య జరిగినటువంటి చర్చలు, సంభాషణలు మన కథల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సంభాషణాత్మక శైలి అమర్నాథ్ రెడ్డిది. చాలామంది కథల్లో ఫలానా శైలి ఉంది అంటుంటారు. ఆయన నాకు శిల్పం తెలీదు, బలపం తెలీదు అంటాడు, కానీ కథను చదివించేటువంటి, ఆ కథను మొదలు పెడితే చివరి వరకు సాగించేటువంటి ఒకానొక అద్భుత శక్తి ఆయన కలంలో ఉంది అని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ కథలు మనం చదివినట్టయితే మన హృదయపు పొరల్లో ఒక అలజడి రేగుతుంది. ఇవన్నీ ఆయన నిజ అనుభవాలే, ఒక్కటి కూడా ఇందులో అబద్ధం లేదు. తన గ్రంథాలయం ప్రభుత్వ ఆసుపత్రి అన్నట్టుగా ఎక్కువ కాలం ప్రభుత్వ ఆసుపత్రిలోనే గడుపుతూ పేదల సేవనే పరమార్థంగా భావిస్తూ ఉన్నటువంటి
ఒక వ్యక్తి తన అనుభవాలని కథలుగా మారిస్తే ఎట్లా ఉంటుందో ఈ పుస్తకం మనకు చెబుతుంది. ఒక అనుభవాత్మక కథ మనిషి అనుభవాన్ని అక్షరీకరిస్తే ఆ అక్షరాలకు ఒక రూపం వస్తే అది ఎట్లా ఉంటుందంటే ఈ చేదు నిజాల్లాగా అనిపిస్తుంది. ఈ కథల్లో ఉండే పాత్రలన్నీ మనకు ఎక్కడో ఒక చోట పరిచయమైనవే. అందులో మల్లారెడ్డి గారు ఉండొచ్చు, గోవిందరాజులు గారు ఉండొచ్చు, నేనుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, కానీ పేర్లు మాత్రం ఉండవు. వేరే పేర్లు ఉంటాయి. వాళ్ళతో తన అనుభవాలని, వాళ్ళతో తనకు జరిగినటువంటి చర్చల్ని, వాళ్ళ మనస్తత్వాన్ని ఒక సహజసిద్ధమైనటువంటి కథలుగా మార్చే ఒకానొక అద్భుత శక్తి ఈ పుస్తకంలో ఉంది అని నేను నమ్ముతూ ఉన్నా. 15 పుస్తకాలు ఇప్పటిదాకా రాస్తూ సమాజం కోసం వాటిని ప్రచురిస్తూ ఉత్సాహానికి ఉల్లాసానికి నవ్వులు పూయించేటువంటి అమర్ గారిని మనందరం ఒక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కరతాళ ధ్వనులు చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ సభలో ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడే ముందు ఆవిష్కరణ అనంతరం ఆవిష్కర్త సందేశం ఇవన్నీ ఉంటాయి. మరి ఆవిష్కర్త గారిని వేదిక మీదకి ఉన్నారు కదా, వచ్చినటువంటి మేడం గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ వారిని పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.